పిల్లలకి ఒక్కసారి ఫోన్ ఇచ్చినట్టు, ఒక యాప్‌కి మనం పర్మిషన్ ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత, కొన్ని పోర్న్ వీడియోస్ తెలియకుండానే పిల్లలు చూసేస్తుంటారు. కరెక్ట్. కొన్ని గేమ్స్ ఆడేస్తూ ఉంటారు. సో, హ్మ్. వాటిని అసలు పిల్లలు వాటిని ఓపెనే చేయకుండా ఉండాలంటే, అలా కూడా ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చా? యెస్, సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. స్కూల్‌లో వాళ్ళు చాలా ఓపెన్ చేసుకుంటారు. అవును. స్కూల్‌లో వాళ్ళకి ఇచ్చేస్తారు ల్యాప్‌టాప్స్ అవన్నీ. ఐ మీన్ స్క్రీన్స్ ఇచ్చేస్తారు, మానిటర్. హ్మ్. సో, చాలా టీచర్స్ ఏమంటున్నారంటే పిల్లలు ఎలాంటి సైట్స్ ఓపెన్ చేస్తున్నారంటే దే కెనాట్ ఇమాజిన్ ఆల్సో. ఓహ్! సో, అలాంటి సైట్స్‌కి మళ్ళీ మనం ఎవ్రీ టీచర్, ఎవ్రీ మానిటర్ దగ్గర ఎళ్లి చూడలేదు కదా! హ్మ్. సో, వాళ్ళేం చేయాలంటే ఫైర్ వాల్స్, ఎక్స్‌టెన్షన్స్ పెట్టేసుకోవాలి వాళ్ళ స్కూల్‌లో. ఓకే. వైఫైలో కూడా మనం చేసుకోవచ్చు. ఓహ్! ఓకే. వైఫైలో కూడా మనం ఏదైనా సెట్టింగ్స్ ఉంటే హ్మ్. వైఫైలో కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. వెబ్‌సైట్స్ బ్లాక్ చేసేయొచ్చు. ఏకంగా డైరెక్ట్ ఇంకా బ్లాకే చేసేయచ్చు. వైఫైలో. ఇంట్లో కూడా వైఫై సెట్టింగ్స్ ఎళ్లి వైఫైలో వెబ్‌సైట్స్ బ్లాక్ చేసుకోవచ్చు. ఓహ్! ఆ సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ ఓకే. కంట్రోల్ ఉంది మన దగ్గర. మనమే వాడట్లే వాటిని. ఓకే. సో, డెఫినిట్‌గా ఎంత ఎక్స్‌ప్లోర్ చేసామంటే అంతగా ఉన్నాయి మన దగ్గర ఆప్షన్స్. బట్ ఓకే. మనం ఏంటంటే మన డైలీ రొటీన్‌లో మన ఈ బిజీ లైఫ్‌లో ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాం. సో, ఇవన్నీ ఇగ్నోర్ చేసేస్తాం. పర్లేదు ఆడుకుంటున్నాడు కదా! నేను పని చేసుకోవచ్చు కదా! ఏడవట్లే కదా! అని మనం ఆ ఎక్స్‌క్యూజెస్ తీసుకొని అలా వెళ్ళిపోతున్నాం. కానీ డెఫినిట్‌గా ఇవన్నీ చేస్తే ఎక్కడో కొంత మనం ఈవెన్ చూడకపోయినా కానీ ఆ కంట్రోల్ ఉంటుంది పిల్లలకి. ఏమంటారు వెల్ బీయింగ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎ కంట్రోల్ రైట్? ఇట్స్ అబౌట్ దేర్ వెల్ బీయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్‌లీ. ఇక్కడ మీరు ఒకటి చూస్తున్నారా? ఇక్కడ స్క్రీన్ డిస్టెన్స్ అనేది ఒకటుందా? హ్మ్. ఇది ఐస్ స్ట్రెయిన్ అవుతాయి పిల్లలకి. అవును. చూస్తూ స్క్రీన్‌ని ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. సో, ఇలాంటివి కూడా చూడండి. టు రెడ్యూస్ ఐ స్ట్రెయిన్ అండ్ ద రిస్క్ ఆఫ్ myopia in children. So, హ్మ్. screen distance will alert you to hold an iPhone or iPad in the ఫేస్ ఐడీ. అంటే ఒక డిస్టెన్స్‌లో రికమెండ్ చేస్తది. ఓకే. ఒక డిస్టెన్స్‌లో పెట్టే చూడాలని. హ్మ్. సో, ఇలాంటి చాలా స్మార్ట్ ఐడియాస్ ఉన్నాయి. డెఫినిట్‌గా అక్కడ కూర్చున్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఇవన్నీ డెఫినిట్‌గా చూస్తున్నారు. దే ఆర్ కీప్ ఆన్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమేం జరుగుతున్నాయి, ఎక్స్‌ప్లోర్ చేసి ఇంకా దాన్ని బెటర్ చేద్దాము ఫర్ ద ఎండ్ యూజర్స్ అని వాళ్ళు తీసుకొస్తున్నారు సో, ఇలాంటివి. ఇట్లాంటి స్క్రీన్ డిస్టెన్స్ అనేది ఫోన్‌లో గనుక ఉంటే పిల్లలకి చాలా సేఫ్ చాలా అవుతది. సేఫ్. బికాజ్ ఇవాళ రేపు చూస్తున్నామా ఎందుకంటే మన పిల్లలు నాన్నమ్మ వాళ్ళ ఒక టైంలో ఎంటర్‌టైన్‌మెంట్ అనే కాదు. ఈవెన్ ప్రాజెక్ట్స్ వర్క్ కూడా పిల్లల కోసం ఎగ్జాక్ట్‌లీ. కూర్చొని రాసుకోవడంలో కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ ఎగ్జాక్ట్‌లీ. స్ట్రెయిన్ అవుతుంది. అవును. బికాజ్ మెయిన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మేము కూర్చొని పని చేస్తుంటే 9 అవర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కుచ్చుకుంటాయి కళ్ళల్లో. హ్మ్. ఆ స్క్రీన్ చూసి కళ్ళలో కుచ్చుకుంటాయి. హ్మ్. సో, దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. మేము కూడా యాంటీ గ్లేడ్ గ్లాస్ పెట్టుకుంటాము. గ్లాసెస్ పెట్టుకుంటాము. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. బట్ కిడ్స్‌కి వాళ్ళకి ఇవన్నీ తెలీదు. తెలీదు. సో, తెలియకుండానే వాళ్ళు ఎఫెక్ట్ చేసుకున్నారు. ఇవన్నీ గాడ్ గిఫ్టెడ్ వన్స్ మనకి. హ్మ్. రైట్? సో, ఇవన్నిటిని సేవ్ చేసుకోవాలంటే డెఫినిట్‌గా కొన్ని మనకొస్తున్నాయి. ఇవన్నీ స్మార్ట్ టూల్స్ అండ్ దెన్ స్మార్ట్ సెట్టింగ్స్. సో, డెఫినిట్‌గా ఇవన్నీ మనం అడాప్ట్ చేసి, హ్మ్. ఎక్స్‌ప్లోర్ చేసి చేసుకుందాం.